ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, దీన్ని ఎద్దేవా కూడా చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఫలితం రాకముందు ఈ సిట్టింగ్ల మార్పు మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదా సార్ జగన్? అంటే ఆ తర్వాత మాత్రమే ఇటువంటి మార్పులు చేస్తూ ఉన్నారంటే తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన ఈ వ్యూహం వికటించింది, అది విఫలయత్నమైంది కాబట్టి దాన్ని గుణపాఠంగా అక్కడ నేర్చుకున్నారు అనుకోవాలా? నేరం కాదు కదా నేర్చుకోవడం, అదే తప్ప అండి. అంటే నేర్చుకోవడం అదేనా ఘోరమైన నేరమా? ఎవరైనా నేర్చుకోవడం మంచిది తప్ప నేర్చుకోకపోవడం తెలివి తక్కువ అవుతుంది తప్ప ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం విఘ్నత అవుతుంది కదా ఎవరికైనా. దాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పడితే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు 50-30 అంతస్తు నుంచి దూకితే ఏమవుతుందండి? కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఎట్లా తెలుసండి మీకు? మీరు దూకారా? మీరు దూకారా? కాళ్ళు చేతులు కాదు, మనిషికి ప్రాణం కూడా పోతుంది. మీరు దూకలేదు, అవునా కదా? ఎవరైనా లైవ్లో దూకంగా చూసారా మీరు? యూట్యూబ్లో చూశారు. యూట్యూబ్లో క్రియేట్ కూడా చేయొచ్చు ఉంది, కానీ చూడలేదు. అంటే మరి మీరు లైవ్లో చూడలేదు, మీరు దూకలేదు. పోనీ మీకు దూకిన మిత్రుడు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి మీకు ఎట్లా తెలుసు దూకుతా కాళ్ళు చేతులు దూకుతాయని? అంటే ఇతరుల అనుభవాల నుంచి కదా మీరు తెలుసుకున్నది. మీరేం దూకలే కదా. మరి ఇతరుల అనుభవం నుంచి తెలుసుకోవడం అదేమి తప్పవుతుందా? అయినా డిసెంబర్ 3న ఎన్నికలు జరిగాయి తెలంగాణ. నవంబర్ 30. అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే మార్చాలంటే నవంబర్లో అక్టోబర్లో మార్చాలి. ఎవరైనా 6 నెలల ముందు 8 నెలల ముందు మారుస్తారండి అభ్యర్థుల్ని? అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషాల్లో జరిగేది ఇదివరకైతే. చివరి నిమిషం వరకు కూడా జరపరు. సో ఇంకా చాలా ముందే అభ్యర్థులు మారుస్తున్నారు. అందువల్ల తెలంగాణ ఎన్నికలకు ముందే జరపాలి అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు ఎందుకు జరపలే? ఎప్పుడు జరపాలి? 2020 పోవాలి. 2019 ఎన్నికలు 2020లో మారుస్తారా? అందువల్ల అది ప్రాతిపదిక కాదు. ప్రధానంగా ఒకే తెలంగాణ ఎన్నికల నుంచి నేర్చుకున్నా కూడా తప్పలేదు కదా. అల్టిమేట్గా ఉపయోగపడే అంటే ఇప్పుడు జగన్ వ్యూహం ఏంటంటే మార్చేస్తే ఈ 15 రోజులు 10 రోజులు అల్లరల్లరి అవుతుంది. పోయేటోడు పోతాడు, ఉండేటోడు ఉంటాడు. రోమన్న చెప్తున్నారు కదా పోయేటోళ్ళ బొమ్మని, వాడు వేరే పార్టీలో పోతాడు, అక్కడ కూడా డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఇప్పుడు మనకు రాజకీయాలు ఎలా ఉంటాయంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయి ఆ టీడీపీలో చేరితే వైసీపీకి నష్టం అనేది ఒక ఫ్యాక్టర్. టీడీపీ కూడా నష్టం కావచ్చు. టీడీపీకి లాభం కావాలని రూలే లేదు. ఎందుకంటే ఆడపోయి టీడీపీకి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, క్యాండిడేట్ ఉంటాడు, అతనికి ఇతనికి మధ్య పోటీ మొదలైంది అనుకోండి. మరి అది దాని పర్యవసనం కూడా ఏమిటిది అనేది కూడా ఆలోచించాలి కదా. సో అందువల్ల ఎలాగూ తమ పార్టీలో అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడు. ఇక అలాంటప్పుడు ఏం చేయాలి రాజకీయ నాయకుడు? అందువల్ల ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు కొన్ని ఫ్యాక్టర్లు చెప్పాను, ఇతర ఫ్యాక్టర్స్. ఇప్పుడు రాజధాని అంశం ఒక ఫ్యాక్టర్, దాన్ని ఇప్పటికిప్పుడు ఏం మారుస్తాడు? సంక్షేమ పథకాలలో ఏమైనా లోపాలు, దాన్ని ఇప్పటికిప్పుడు మార్చలేడు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏం చేయగలుగుతాడు? జగన్ మీద మార్చుకోలేడు కదా. సో అలాగే నా ప్రతిపక్షాలు ఐక్యం కావడం, దాన్ని ఆపలేడు. ఏం జగన్ ఆపగలుగుతాడా? అభివృద్ధి లేదన్న భావన, ఇప్పటికిప్పుడు అభివృద్ధి పనులు చేయలేడు. సో ఇప్పుడు ఏ అంశాలు, ఉపాధి లేదు అనే భావన యూత్లో ఉంది. ఇక్కడ తెలంగాణ లాగా అక్కడ కూడా యంగ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది, మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఓటర్లో వ్యతిరేకత ఉంది. దాన్ని అడ్రస్ చేయాలంటే ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఉపాధి రావాలి. ఇప్పటికిప్పుడు వస్తాయా? అందువల్ల నెగటివ్ ఫ్యాక్టర్స్ గుర్తించాక వాటిని అడ్రస్ చేయడంలో ప్రాక్టికల్గా చేయగలిగేది అభ్యర్థులు మార్చడం, ఇంకేం చేయలేరు. మిగతా అన్నిటికీ టూ లేట్. అదేదో ఎప్పుడో 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో చేసుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు చేయలేరు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగేది అభ్యర్థులు మార్చడమే కనుక అభ్యర్థులు మారుస్తున్న సమయంలో కూడా కొంత అకామిడేషన్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందిని ఎంపీకి పంపుతున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కనుక సరిగా లేదు అని అనుకుంటే వెంటనే అదే నియోజకవర్గంలో ఎంపీగా పెడుతున్నారు. ఎంపీగా వచ్చే వరకు ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో ఉండదు. ఎమ్మెల్యే కొమ్మ ప్రజలతో నిరంతర ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, ఎంపీతో ఆ స్థాయిలో సంబంధాలు ఉండవు. అందువల్ల కంపారిటివ్లీ ఎంపీల పట్ల యాంటీ ఇన్కంబెన్సీ అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళు పని చేసినా చేయకపోయినా. అందువల్ల ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎమ్మెల్యేలందరూ గట్టి అభ్యర్థులు అయితే, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అయితే ఎంపీ
గెలవడం సులభం అవుతుంది, ఎందుకంటే ఒకటేసారి ఎన్నిక జరుగుతుంది కనుక. సో అందువల్లే ఎంపీగా పంపిస్తున్నాం. కొంతమందిని పక్క నియోజకవర్గాన్ని పంపుతున్నారు, చాలా దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో పంపుతున్నారు. అలా లేని వాళ్ళని మీకు ఎమ్మెల్సీ ఇస్తానో ఇంకో రకంగానో అకామిడేట్ చేస్తారు. 151 మందికి మళ్ళీ టికెట్లు అయితే ఎవరు ఇవ్వలేరు కదా, ఇస్తే గెలవడం అంత సులభం కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా ప్రాబ్లం ఫర్ జగన్ ఈజ్ నెంబర్స్ ఆర్ హై. 151 మంది ఉన్నారు, ఏం చేయాలి? సో 151 మందిలో 20 మందిలో 30 మందిలో తీర్చడం 20% అవుతుంది, చాలా భారీ నెంబర్ అవుతుంది. అందువల్ల మార్చడము అనేది జగన్కు తప్పనిసరైన పరిస్థితి. మారిస్తే కూడా ఎలా ఉంటుంది ఫలితం అనేది చర్చ తప్ప, మార్చకుండా ఉంటే చాలా ఎదురుగా వేస్తుంది, మామూలుగా నష్టం జరగదు. సార్, అభ్యర్థుల ఎంపికలో జగన్